శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం, తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయదలుచుకోలేదమ్మా. నీ సమస్యలన్నింటికీ కూడా ఒక మంచి మందు తీసుకొచ్చాను. ఆ పరిష్కారం ఏంటో వెంటనే విని తెలుసుకో. నీ జీవితాన్ని ఆనందంగా మలుచుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క కష్టాలను చూడలేక ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. బాబాగారి బిడ్డలలో కొంతమంది ఎన్నో రోజుల నుంచి అష్ట కష్టాలు పడుతున్నటువంటి తన బిడ్డలకు బాబాగారు ఊరటనివ్వబోతూ ఉన్నారండి. ఈ సందేశంతో విముక్తిని ప్రసాదించబోతూ ఉన్నారు. బాబాగారికి అయ్యో అనిపించేటువంటి అంత పెద్ద కష్టాలను ఆ బిడ్డలు ఎదుర్కోవడం ద్వారా వారి కర్మఫలాలు ఇంకా ఉన్నా సరే వాటిని ఆ తండ్రి తన భుజాలకు ఎత్తుకొని తన బిడ్డలకి మంచి జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. మరి ఆ బిడ్డలు ఎంత అదృష్టవంతులో, బాబాగారి దయకు పాత్రులైనటువంటి ఆ బిడ్డలకి ఎప్పుడూ కూడా మంచే జరగాలని, బాబాగారి బిడ్డలలో మంచి జరిగేటువంటి వరుసలో ప్రతి బిడ్డ ఉండాలని, అతి త్వరగా వారికి ఆ రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. బాబాగారు తప్పకుండా తన బిడ్డలను తన హక్కున చేర్చుకుంటారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి కష్టం వచ్చినా సరే బాబాగారు తన బిడ్డలను ఒంటరిగా వదిలిపెట్టరు. అయితే బాబాగారు ప్రసాదించబోయేటువంటి ఆ మంచి రోజులు, వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి రోజులు అతి త్వరగా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఏం చెప్పబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఇది నీ కంటపడిన వెంటనే విను తల్లి. క్షణంలో నీ జీవితమే మారిపోతుంది. నువ్వు ఊహించని అద్భుతాలు జరుగుతాయమ్మా. నమ్మి ఇది విను. నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే నేను నీ కోసం నా చేతులు చాచి మరీ నిన్ను రక్షించుకుంటాను. ఆ విషయాన్ని మరచిపోవద్దు. నమ్మకంతో ఉన్నవారి చెయ్యి నేను ఎప్పుడూ వదలనమ్మా. నమ్మకంతో నా బిడ్డల జీవితంలో కష్టాలు రాబోతున్నా నేను ఎన్నడూ కూడా వారిని ఒంటరిగా వదిలిపెట్టను. ఆ కష్టాలను నా చేతులతో తీసి విసిరిపారేస్తాను. నా బిడ్డల జీవితంలో కష్టాలు రాబోతున్నా, కొత్త వ్యక్తులు రాబోతున్నా, ప్రమాదాలు జరగబోతున్నా సరే నేను ముందుగానే నా బిడ్డలకు సందేశాన్ని పంపి హెచ్చరిస్తాను. నీకు ఎన్ని సందేశాలు పంపి ఉంటాను తల్లి, ఒక్కసారి ఆలోచించు. బిడ్డ, ఇలా జరగబోతోంది, కాస్త జాగ్రత్తగా ఉండు అని ఎన్నో సందేశాలు నీకు పంపాను. ఆ సందేశం ఎవరి ద్వారా అయినా సరే నిన్ను చేరుతుంది. నేనే స్వయంగా కలలో కనిపించడము, లేదా ఎవరి ద్వారానైనా తెలపడము, ఇలా ఏదో ఒక రూపంలో ఆ సందేశం నీ దగ్గరకు వస్తుందమ్మా. అది వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడాల్సి ఉంటుంది. నేను మాత్రం నీ తండ్రిగా మారి నీకు జరగబోయే వాటి గురించి ఏదో ఒక సందేశం రూపంలో చెబుతూనే ఉన్నాను బిడ్డ. నా బాధ్యతను నేను ఎన్నడూ విస్మరించలేదు. వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటున్నావు కూడా, కానీ కొన్నిసార్లు మాత్రం గుర్తించకుండా నన్నే అపార్థం చేసుకుంటూ ఉన్నావు తల్లి. ఇదిగో, ఇప్పుడు కూడా నీ బాధలను, సమస్యలను తొలగించడానికి ఒక మంచి మందును తీసుకొచ్చాను. ఇది వింటే చాలు, నీ కష్టాలన్నీ పోయినట్లే. నువ్వు ఎప్పుడూ కూడా కన్నీటితోనే కాలం గడిపేస్తూ ఉన్నావమ్మా. అనవసరమైన ఆలోచనలు చేస్తూ లేనిపోని కష్టాలు తెచ్చుకుని ప్రతిరోజు నా దగ్గర కన్నీరు కారుస్తూనే ఉన్నావు. నువ్వు నేను చెప్పే మాటలు వినకుండా, నా దారిలో నడవకుండా నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఇలా చేయడం వలన నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు తల్లి.
దాని వలన ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా నీ చేతులారా నువ్వే కొని తెచ్చుకుంటూ ఉన్నావు. చిన్న చిన్న కష్టాలకు కూడా భయపడిపోతూ బాధపడిపోతూ కన్నీరు కారుస్తున్నావు బిడ్డ. ఇలా ఉంటే ఎలా చెప్పమ్మా? నీ జీవితంలో ఆనందం అనేది అసలు ఉంటుందా చెప్పు? నీకు ఒకవేళ భరించలేని కష్టం వచ్చినా సరే నువ్వు దానిని చిరునవ్వుతో ఎదిరించావంటే ఆ కష్టం ఎలా అయితే వచ్చిందో అలానే పారిపోతుంది. దేనికి భయపడకూడదమ్మా, ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్య నుంచి తప్పించుకోకూడదు, ఎదిరించి ముందుకు వెళ్ళాలి. నువ్వు తప్పించుకున్నన్ని రోజులు ఆ సమస్య నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను భయపెడుతూనే ఉంటుంది. ఏ రోజైతే దానికి పరిష్కారం కనుగొని ఎదిరిస్తావో ఆ రోజే ఆ సమస్య పూర్తిగా నాశనమైపోతుంది. అర్థమైందా? అలా కాకుండా గోరంత కష్టాన్ని కొండంత చేసి చూసి అయ్యో నా కష్టాలను ఎవరు తీరుస్తారు, నన్నెవరు కాపాడుతారు అంటూ భయపడితే ఎలా చెప్పు? ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను తల్లి. మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వారు సాధించలేనిది ఈ లోకంలోనే ఏది ఉండదు. అది సాయి బిడ్డలకు అసాధ్యం అంటూ ఏది ఉండదని గుర్తుపెట్టుకో. ఒక్క చిరునవ్వు నీతో ఉంటే చాలమ్మా, ఎంతటి సమస్యనైనా సరే నువ్వే ఎదుర్కొని విజయం సాధిస్తావు బిడ్డ. ఈ తండ్రి మాటలు అర్థమయ్యాయనే నేను అనుకుంటున్నానమ్మా. అర్థమైతే నేను ఈరోజు ఏదైతే చెప్పానో అలానే ప్రయత్నించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు చెప్పిన మాటలు అర్థమయ్యాయా అండి? ఆ తండ్రి ప్రతిరోజు కూడా తన బిడ్డలకు ఏదో ఒక సందేశాన్ని పంపుతాననే అంటూ ఉన్నారు. అది ఎవరి ద్వారా అయినా సరే, స్వయంగా నేనే నీ స్వప్నంలో కనిపించైనా చెబుతాను. ఒకవేళ నేను చెప్పకపోతే ఎవరి ద్వారా అయినా సరే ఆ సందేశం నీకు అందేలా నేను చేస్తానమ్మా. ఏదైనా ప్రమాదం రాబోతున్నా, ఏదైనా వ్యక్తులు నీ జీవితంలోకి రాబోతున్నా, వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా, ప్రతి ఒక్క విషయాన్ని ఒక సందేశం రూపంలో నా బిడ్డలకు నేను చేరవేస్తాను. ఆ సందేశాలను నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటున్నావు, కానీ మరికొన్నిసార్లు అర్థం చేసుకోవడం లేదు తల్లి. పైగా నన్నే తప్పు పడుతున్నావని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. అంటే బాబాగారు చెప్పేటువంటి సందేశం ఇది నా కోసమే అని మనకు కొన్నిసార్లు అర్థమవుతుందండి. అప్పుడు మనం చాలా జాగ్రత్త పడతాం, ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం అది గుర్తించకుండా బాబాగారి పైన నింద వేస్తాం. అయితే మనకు తెలియాల్సింది ఏంటంటే ఎలాంటి పరిస్థితులు అయినా సరే బాబాగారు తప్పకుండా తన బిడ్డలను రక్షించుకునేందుకు ముందుగానే హెచ్చరించుకుంటారు. ప్రమాదం వస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేలా బాబాగారే దిశానిర్దేశం చేస్తారు. దానికి మనం కాస్త గమనిస్తూ ఉండాలంతే. అర్థమైందా ఫ్రెండ్స్? బాబాగారి మాట విన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ఎప్పుడూ శుభమే జరుగుతుందండి. వాళ్ళు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని ప్రతి ఒక్కరి తరపున, ప్రతి బిడ్డ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. తండ్రి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.